ఎందుకు బావా మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? వాళ్ళు ఎంత మంచోళ్ళో నీకు తెలుసు. వాళ్ళు వచ్చిరు మాట్లాడిరు అయిపోయింది. రేపే పెళ్లి. ఇదంతా అయినాక మళ్ళా నువ్వు మాట చేంజ్ చేస్తున్నావేంది? ఇది కరెక్ట్ కాదు. చూడే, బయటికి మంచిగా మాట్లాడినంత మాత్రాన లోపల అంతా మంచి మనసులు ఉంటారని చెప్పేసి ఎట్లా నమ్ముతాం మనం? ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు, ఎవరి మనసులో ఏముందో తెలియదు. పెళ్ళయ్యేదాకా మంచిగా మాట్లాడి పెళ్ళైన తర్వాత ఇంటికి పోయినాక రాసి రంపాలు పెడితే మా అమ్మ ఎవరు చెప్పుకుంటుంది మళ్ళా? దీనికోసం ఆలోచిస్తున్నా సుకన్య నేను. చూడు బావా, నువ్వన్నీ చెడుగా ఆలోచించుకోకు. నీ మనసుకు నువ్వే ఏదో అనుకుంటున్నావు. వాళ్ళు మంచోళ్ళే బావా, వాళ్ళని చూస్తే అర్థమైతలేదా? ఒకవేళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోయినాక నువ్వన్నట్టుగా అత్తమ్మని ఏమైనా ఇబ్బంది పెట్టిరనుకో, మన అత్తమ్మని మనం ఇంటికి తెచ్చుకుందాం. వాళ్ళతో తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అయితే పెళ్లి కాని బావా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంది అనేది తెలుస్తుంది కదా. నువ్వు చెప్పేది కరెక్టే సుకన్య, కానీ పెళ్ళైనాక ఇంటికి పోయి రోజు ఏం జరుగుతుందో చూడలేము కదా. అందుకోసం అని ఏ మనసు ఎట్లుంటుందో అని చెప్పేసి చిన్న భయం.